హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్లీ ప్లాటర్. ఇవాల్టి వీడియోలో బాదం సూప్ అండ్ మిల్లెట్ సూప్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 3 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకుని అది కొంచెం కాగిన తర్వాత 1 ఇంచ్ అల్లం చిన్న పీసెస్ గా కట్ చేసి అందులో వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుని అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ మైదా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిక్స్చర్ చల్లారాక మిక్సీలో వేసుకుని ఒక 15 నానబెట్టిన బాదం వేసుకుని కొద్దిగా పాలు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ ని వేసి ఒక గ్లాస్ వాటర్ అండ్ ఒక గ్లాస్ మిల్క్ పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ రుచికి తగినంత సాల్ట్ వేసి కలిపి బాగా మరగనివ్వాలి. తర్వాత నానబెట్టిన బాదం ముక్కలు వేసుకుని మీకు నచ్చిన కన్సిస్టెన్సీ కోసం తగినంత వాటర్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి. అండ్ దాట్స్ ఇట్, వేడి వేడి బాదం సూప్ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పుడు హెల్తీగా మిల్లెట్స్తో సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ జొన్న పిండి వేసి కొద్దిగా వాటర్ పోసి కలిపుంచుకోవాలి. ఇంకో బౌల్లో 2 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసి దాన్ని కూడా కొద్దిగా వాటర్ పోసి స్మూత్గా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని కొంచెం వేడెక్కాక అందులో 2 వెల్లుల్లి రబ్బలు, 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ బఠానీ, 1/2 కప్ టొమాటో ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి.
ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 to 5 అవర్స్ నానబెట్టిన హాఫ్ కప్ మిల్లెట్స్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 4 కప్స్ వాటర్ పోసుకుని మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత కొంచెం సాల్ట్, ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా కలిపి పెట్టుకున్న జొన్న పిండి, రాగి పిండి మిక్స్చర్ని వేసుకుని మనకి తగిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక చెక్క నిమ్మరసం పిండుకుని కలుపుకోవాలి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ సూప్ రెడీ అయిపోయినట్టే.